వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? కార్తీక మాసం కదా, దేవుడికి ప్రసాదంగా నానమ్మ నేర్పిన చిట్టుముత్యాల పరమాన్నం చేస్తున్నా. కావలసిన పదార్థాలు: చిట్టుముత్యాల రైస్ 125 గ్రాములు, పాలు 1 లీటర్, బెల్లం 150 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, యాలకుపొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు 15, బాదం 10, నేతిలో వేపిన కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్, చిన్న సగ్గుబియ్యం 70 గ్రాములు. ముందుగా బాండీలో పాలు పోసి ఒక పొంగు వచ్చాక 30 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న చిట్టుముత్యాల రైస్ని నీళ్లు లేకుండా పాలల్లోనే ఉడకనివ్వాలి. వీటిని జీరిగ సాంబా, గోవిందభోగ్ రైస్ అని కూడా అంటారు. చిట్టుముత్యాల రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ 50, సో ఇది ఆరోగ్యరీత్యా కూడా మంచిది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అన్నం పూర్తిగా ఉడికాక 10 నిమిషాలు ముందుగా నానబెట్టిన చిన్న సగ్గుబియ్యం వేయాలి. చిట్టుముత్యాల పరమన్నంలో పెద్ద సగ్గుబియ్యం వేయకూడదు, ఇది రైస్ని డామినేట్ చేసినట్లు ఉంటుంది. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికాక యాలక పొడి, నెయ్యి, వేపి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాలు చల్లారనిచ్చి బెల్లం కలుపుకోవాలి. 2 నిమిషాలు బెల్లం అలా ఉంచినట్లయితే పాలు విరిగిపోకుండా బాగుంటుంది. చిట్టుముత్యాల పరమణానికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే గుమగుమలాడుతూ ఉంటుంది. ప్రతి ఉదయం దైవ ప్రార్థన అఖండ పూజా నూనెతో మొదలు.